అరెస్ట్ కాకపోతే వాళ్ళు సార్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నేను తాడేపల్లిలోనే ఉన్నాను వస్తానంటే అరెస్ట్ చేసుకోమని. ఎప్పుడైనా అరెస్ట్ చేస్తా అంటే ఆయన తాడేపల్లి వస్తాడు, మళ్ళీ ప్రత్యేక మీరు అందరూ వెళ్ళవసరంలా. ఇలా అరెస్టులు కాబట్టి భయపడతాడు. పైన ఎంతకంటే పవర్ఫుల్ సోనియా గాంధీ 16 నెలలు జైల్లో పెడితే తర్వాత నవ్వుకుంటే బయటకు వచ్చి దండం పెట్టుకుని బయటకు వచ్చాడు. ఇలాగా అక్కడ నొప్పులు ఉన్నాయి, ఎక్కడ నొప్పులు ఉన్నాయి, ఒక కన్ను నాకు కనపడదు, రేపొద్దున ఇమీడియట్ గా రిలీజ్ చేయకపోతే ఈ కన్ను కూడా కనపడదు, అసలు నేను చెప్పుకోలేదు దగ్గర నొప్పులు నేను ఏనా అట్టేం బెయిల్ అడగలేదు కదా ఆయన. 16 నెలలు జైల్లో పెట్టినా ధైర్యంగా నవ్వుతా బయటకు. దగ్గర నొప్పులు ఉన్నాయి, కూర్చునే దగ్గర నొప్పి ఉంది, అట్ట బెయిల్ అట్ట అడగల, అట్ట అడిగే టైప్ కాదు. అరెస్ట్ చేయండి. ముందు ప్రస్తుతం జరుగుతున్నటువంటి లిక్కర్ స్కామ్ గురించి, నకిలీ కల్తీ మద్యం, నారా నాటు నకిలీ సారా గురించి మాట్లాడండి. ఇది 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్ ని ఏదైతే మద్యం షాపులకి వైన్ షాపులకి సప్లై చేసి 5,000 కోట్ల రూపాయలు ఎవరు జేబుల్లోకి వెళ్ళి ఏ పంపకెళ్ళి ఈ కదా మనం డిస్కస్ చేయాల్సింది. అసలు ఎక్కడ పడితే అక్కడ ఈ జీవితంలో ఒక పరిశ్రమ జరగని కాదు సార్. నకిలీ లిక్కర్ అసలు మాలగిలు తెచ్చిన 99 రూపాయల బ్రాండ్లే సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, కేరళ మాల్టెడ్ విస్కీ అనేది పనికిమాల బ్రాండ్లు ఇచ్చారు. మళ్ళీ అదే బ్రాండ్ల పేరుతో నకిలీ లేబుల్లు మూతలు అన్ని తయారు చేసి నకిలీ మద్యం. సార్ ఒక్క ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి వల్ల అయింది ఇది. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, అతనికి రాజకీయాలు అప్పుడే పోటీ చేయడం కూడా. పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి 48 కోట్ల బాటిల్లు. మొలకల చెరువులో ఒక మద్యం ఫ్యాక్టరీ నకిలీ మద్యం. ఇబ్రహీంపట్నంలో ఒకటి. ఇబ్రహీంపట్నం ఎక్కడ ఉందండి? ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఎన్ని కిలోమీటర్లు? చంద్రబాబు నాయుడు గారి సరకట్టు ఇంటికి ఇబ్రహీంపట్నం ఎంత దూరం? ఈ ఇంటెలిజెన్స్ చచ్చిపోయిందా? అంటే మీ ప్రభుత్వానికి తెలిసే జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో పెద్దల హస్తం ఉంది, లేకపోతే ఎందుకు అమ్మిస్తారు? బెల్ట్ షాపులు, ఒక నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు, మనుషుల ప్రాణాలు తీస్తా ఉన్నారు ఈరోజు. సరే, ఇప్పుడు ఈ లెక్కర్ కేసు గురించి మాట్లాడుకోవాలంటే ఈ 3 నిమిషాలు మనకు సరిపోదు కాబట్టి వెంకటరెడ్డి గారు మరి ఏదైనా హత్య జరిగితే సాక్ష్యాధారాలు చేయడానికి ఎంత టైం పట్టిద్దని అడిగాడు. ఓవర్ నైట్ లో వివేకం బాబాయ్ హత్య చేసినప్పుడు ఆయన సాక్ష్యాలు ఎంక్వైరీలో ఉంది. మీరే పైన ఉన్నారు, కింద ఉన్నారు. రోజు పాడిన పాట పాడతావు. నేను అడిగిన ఒక అమ్మాయి గురించి అడుగుతా ఉంటే ఒక అమ్మాయి గురించి మీకు మీరంత దుర్మార్గులు అడిగిన సమాజం నేర్చుకోరు. అడిగిన సమాజం నేర్చుకో. 16 వచ్చి సమర్థులు మీరు. ఆ తర్వాత వంశీ ఏంటి నకిలీ మద్యం ఏంటి? ఏం జరుగుతుంది? మీ ప్రభుత్వం వచ్చే కండి కట్టడి చేస్తామన్నారు, అక్కడ అలా చేశారన్నారు. ఆ ప్రభుత్వం చేశాం కాబట్టి గత 5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి నకిలీ మద్యాన్ని మా పోలీసులు మా విద్యార్థులు కనిపెట్టేసి తెలుగుదేశం వాళ్ళకి అట్లా చెప్పిన అర్థం కాదు. మనుషులు కాదు, అటు వాళ్ళు కాదు కాబట్టి 5 ఏళ్ళ నుంచి నడిచిందంట. ఈ కేసు 5 ఏళ్ళ నుంచి నడిచిందా? 16 ఏళ్ళు పట్టిందా మీకు? వీళ్ళు అధికారంలోకి వచ్చినాక వీళ్ళు పట్ల అంటే ఉండవెల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కరకట్ట కొంపకి చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడే నకిలీ మద్యం ప్లాంటులు పెట్టారంటే నకిలీ మద్యం ప్లాంట్ ఎక్కడ పెట్టారు? ముఖ్యమంత్రి ఇంటికి దగ్గరలో. నకిలీ మద్యం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జయచంద్రారెడ్డిని, కట్టా సురేంద్ర నాయుడిని ఇమీడియట్ గా మా పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. అసలు పాత్రదారులు కావాలి ఇక్కడ. మీరెందుకు మిథున్ రెడ్డిని, చెవిరెడ్డిని ఇంతవరకు సస్పెండ్ చేయలేదు? ఏం చెప్తారు వాళ్ళు ఎక్కడ ఏ కుంభకోణానికి పాల్పడలేదు, సస్పెండ్ చేయాలి. మీరు పాల్పడ్డారు, సస్పెండ్ చేశారు. మంది చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు వేస్తూనే ఉన్నారు. మీరు ఎవరికి మాట్లాడతారు? ఎందుకమ్మా ఆరోపణలు మీరు గుట్టగాల్సి మోహన్ వేస్తే ఆరోపణలు అయిపోతాయి.
వినాలా? గుండగాల్చి మానేసి ఆరోపణలు అరే, ఒక జంగారెడ్డి నిమిషం. గురించి మీకు ఇస్తాను, మీకు ఇస్తాను. అవన్నీ సహజంగా అన్నారు జగన్మోహన్ రెడ్డి. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థి 45 కోట్ల అవును బ్రదర్, దానికి గత 5 సంవత్సరాలుగా జరుగుతారు. ఎవరు ముఖ్యమంత్రి అప్పుడు? అరే, తేల్చండి. జగన్మోహన్ రెడ్డి Wait, wait. జగన్మోహన్ రెడ్డి కారకుడు దీనికి బాధ్యుడు. ఇంకా సాలేదా డబ్బు మీద ఆశ? ఎంత సంపాదిస్తారా? ఎంతమందిని చంపుతారా? ఎంతమందిని చంపుతారా? ఎంత సంపాదిస్తారు? మీరు అవ్వండి. 2014 నుంచి 2025 దాకా మద్యానికి సంబంధించిన పాలసీ మీద పార్టీలో ఉన్నాడు. సిద్ధమా? ఏ పార్టీలో ఉన్నాడు? జయచంద్ర రెడ్డి ఇది మొదలు పెట్టినప్పుడు పారిపోతారు మీరు.